ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పాసురం 22 పాసురం. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పాసురం. ఈ పాసురంలో పరమాత్మను పొందాలని కోరుకునేవారు స్వామివారికి సంపూర్ణ శరణాగతులవ్వాలి అని చెప్తున్నారు. స్వామి పాదాల చెంత వ్రాలి, నీవు దక్క మాకు వేరే దిక్కు లేదు, మేము పూర్తిగా నీవారమేనయ్యా అనే శరణాగతి చేసి స్వామి పాదాలను ఆశ్రయించాలని ఆండాళ్ళ తల్లి బోధిస్తోంది. అనగా ఇక్కడ మనం మన అహంకారాన్ని పోగొట్టుకోవాలన్నమాట. ప్రతి వస్తువు మీద మమకారం, బంధాల మీద మమకారం, ధనం మీద మమకారం, ఇవన్నీ పోగొట్టుకోవాలి. ఎవరి స్థితిని బట్టి వారికి అహంకారం ఉంటుంది. ఎప్పుడైనా అవసరమైన దానికన్నా ఎక్కువ సంపాదించడానికి తప్పు చేయటం, తప్పులు చేసి స్థితి పెంచుకోవడం స్వామికి ఇష్టం ఉండదు. దానివలన వాటిని వదిలించుకొని స్వామిని చేరుకోలేరు. ఎంతో ధీరులైన రాజులు ఎంతోమంది తమ శత్రువులను ఓడించి తరువాత వారి అహంకారాన్ని వీడి అన్నీ తెంచుకుని నీ సింహాసనం వద్ద కూర్చున్నారు. నీవు ఎప్పుడు మేల్కొంటావా అని ఎదురు చూస్తున్నారు స్వామి. అనగా స్వామి మేల్కొనే ముందు ఆయన కన్నుల సౌందర్యం వర్ణించలేమన్నమాట. ఎంతో అద్భుతంగా ఉంటుందండి. స్వామి గోపికలను మీరు ఎందుకు వచ్చారు అని అడగగా, గోపికలు మేము నిన్ను స్తుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని చూడాలి అని చెప్తున్నారు గోపికలు. ఈ పాసురంలో స్వామివారి కళ్ళు సూర్యచంద్రులని చెప్తున్నారు. ఆ కన్నులు మేల్కొనేటప్పుడు ఎలా ఉంటాయంటే అరమోడ్పు కన్నులై ఉంటాయట. ఆ అరమోడ్పులై కన్నులుని ఎలా వర్ణించారంటే, కూచిపూడి, భరతనాట్యానికి కాళ్ళకు ఉపయోగిస్తారు చూడండి గజ్జెలు, అలా ఉన్నాయట. అంటే ఒక్కసారి ఆ మువ్వలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. కొంచెం తెరిచి ఉంటాయి అవి, అవునా? తెరిచి ఆ మువ్వ కొంచెం ఓపెన్ అయ్యి లోపల ఉండే రాయి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా నోరు తెరుచుకుని ఉన్నట్టుగా ఉంటాయట ఆ మువ్వలు. అలా ఉన్నాయట స్వామి కళ్ళు. ఇంకా అప్పుడే విచ్చుకున్న నల్ల కలువల్లా కూడా ఉన్నాయట. ఎంత అద్భుతంగా వర్ణించారండి స్తోత్రంలో ఆ స్వామివారి కళ్ళని. మరి రాజులు వీరందరూ ఎందుకు ఇంత ఆతృతగా స్వామి మేలుకోవడం చూడాలని ఆతృత పడుతున్నారు? ఎందుకంటే అందరూ కూడా, ఈ గోపికలు కానీ ఈ రాజులు వీళ్ళందరూ కూడా స్వామివారి విశ్వరూపం దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు. అందరూ అనుకుంటారట విశ్వరూప దర్శనం చేసుకోవాలని. ఈ విశ్వరూప దర్శనం అంటే ఏమిటి అంటే, స్వామికి సుప్రభాతం చదివాక తెర తీస్తారు. తెర తీయగానే స్వామివారిని చూడాలని ఆతృతపడతారు. అంటే స్వామివారి చూపులు కటాక్ష వీక్షణాలు తమపై పడాలని ఆశపడతారు. ఎప్పుడు మనం స్వామివారిని చూడాలని అనుకోకూడదుట, స్వామి మనల్ని చూడాలి అని చెప్పి అనుకోవాలిట. మెల్లమెల్లగా నీ సూర్యచంద్రుల వంటి కన్నులను వికసింపచేస్తుండగా అందుండి నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్యరస పూర్ణధారలను తనివి తీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు చెప్తున్నారు. ఇక్కడ నాకు అన్నమయ్య కీర్తన వస్తుంది, కొంచెం పాడతాను. అన్నమయ్య స్వామివారి తన కీర్తనలో ఇలా పాడారు. సల్లనీతం హిరేకుల సారసపు కన్నులు మెల్లమెల్లనే వీచి మేలుకోనవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తేర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే. ఎంత బాగా రాశారండి అన్నమయ్య.
ఇక్కడ ఆండాళ్ళ తల్లి పాసురంలో చెప్తోంది ఏంటంటే, చివరగా తమ కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి స్వామిని కలుసుకునేటట్లు చేసేదే ఈ ధనుర్మాస వ్రతము అని చెప్పి ఈ ధనుర్మాస వ్రతం యొక్క మహత్యాన్ని చెప్తున్నారు ఆండాళ్ళ తల్లి. பாசுரம். அங்கண் மாச்சாலத்தரசர் அபிமானபங்கமாய் வந்து நின் பள்ளிக்கடில் கீழே சங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்து தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ தெங்களும் ஆதித்யன் மெழுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்கிதியே எங்கள் మేల్ శాపం ఇళిందులోరెంబావాయ్. ఈరోజు ఈ పాసురాన్ని 2 సార్లు చదువుకోవాలి. చాలా ముఖ్యమైన పాసురం. దీనిలోనిటువంటి భావం, ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగా నేలిన రాజులందరూ తమకి ఎవ్వరూ లేరను అహంకారమును వీడి అభిమానులై నీ శరణుజొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము కింద గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనమై వారి వలె నీ శరణుజొచ్చినాం స్వామి. మాకు నీవు దక్క వేరే దిక్కు లేదు స్వామి. చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగాను సగము విరిసిన తామర పువ్వు వలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందరి నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారసదురుకులను మాపై ప్రసరింపు నిమ్ము స్వామి. సూర్యచంద్రులు దయించేనట్లుగా కనిపించిన నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మబంధములన్నీ తొలగిపోవును. కనుక మా కర్మబంధములు తొలగుగని మేము నిన్ను చేరుకుంటాము కదా. మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదియే కదా అని ఆండాళ్ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తోంది. కృష్ణం వందే జగద్గురుం.